సినీ కార్మికులు వర్సెస్ నిర్మాతలు అసలు గొడవేంటి? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత విశ్వప్రసాద్ వీరికి అసలు టాలెంటే లేదు. అయినా ఐటీ ఎంప్లాయీస్ కి ఇచ్చేదానికన్నా భారీ వేతనాలు ఇస్తున్నామని అంటున్నారు. మరోపక్క చూస్తే 3 ఏళ్లైంది మా వేతనాలు పెంచి 30% పెంచడని డిమాండ్ చేస్తున్నారు తెలుగు సినీ కార్మికులు. అయితే యూనియన్ల అక్రమాలు, అవినీతి కారణంగా సినిమా ఫీల్డ్లోకి నైపుణ్యం గల వారు రావడం లేదంటూ అందుకు ఉదాహరణగా డాన్సర్ల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. యూనియన్లు ఒక్కో కార్డు కోసం లక్షలాది రూపాయల మేర డబ్బు వసూలు చేస్తున్నారని, మాలాంటి వారు సిఫార్సు చేసిన కార్డు ఇవ్వడం లేదని, దీంతో వారికి తెలిసిన వారినే వెంట తెస్తూ ఆపై నైపుణ్యం లేని వారిని సినిమా ఫీల్డ్లోకి తెస్తున్నారని ఆరోపించారు ఆయన. దీంతో తాము డాన్సర్లను తేవాల్సి వస్తోందని, దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని అంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్. ఆ మాటకొస్తే పరిశ్రమ అవినీతి అడ్డ, అక్రమాల పుట్ట అని తానెప్పుడో చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. తమకంత టాలెంట్ లేకుంటే 7 జాతీయ అవార్డులు ఎలా వస్తాయంటారు సినీ కార్మిక సంఘం అధ్యక్షుడు అమిరాజు. ఇక బాహుబలి నుంచి పుష్ప వరకు తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. మొన్న మధ్య RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ సాధించింది. ఇందులో ఉన్నదంతా తెలుగువారి ప్రతిభా పాటవాలే. అలాగే మన తగ్గేదేలే, బ్రో, ఐ డోంట్ కేర్ వంటి మేనరిజమ్స్ ఇంటర్నేషనల్ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి కదా. మన పాటలు, మాటలు వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇదంతా తెలుగువారి ప్రతిభ కాదా అని నిలదీస్తున్నారు సినీ కార్మికులు. ఒకరైతే విశ్వప్రసాద్ గారు, మీరు నిర్మాణ సంస్థ స్థాపించి ఇన్నేళ్లైంది, 17 సినిమాల వరకు తీశారు. అందులో ఓ 3-4 తప్ప ఏవైనా పెద్దగా ఆడాయా? మరి మీకంత టాలెంట్ ఉంది కదా, ఎందుకు సాధ్యం కాలేదని నిలదీశారు. ఇదంతా అలా ఉంచితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమా నిర్మాతలైతే ఇప్పుడిస్తున్న వేతనాల నుంచి 25% వారే తగ్గించుకోవాలని అంటారు. ఆల్రెడీ కార్డున్న వాళ్లే కాదు, లేని వాళ్లు కూడా ఫీల్డ్లోకి వచ్చేలాంటి స్ట్రక్చర్ రావాలని విశ్వప్రసాద్ నిర్మాతలందరి తరపున వాయిస్ వినిపిస్తూ ఉంటే, చిన్న సినిమా నిర్మాతల తరపున సి కళ్యాణ్ వచ్చి ఈ బాంబు పేల్చారు. కొందరు నిర్మాతలైతే 10% మేర పెంచగలం కానీ ఇంత పెద్ద మొత్తం తమ వల్ల కాదని అంటున్నారు. ఫైనల్ గా నిర్మాతలు వర్సెస్ కార్మికుల వ్యవహారంలో అసలు పేచి ఎక్కడా అని చూస్తే, వారేమో వెంటనే 30% వేతనాలు పెంచాలని కోరుతుంటే, వీరేమో మాకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలి, ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు బయట రాష్ట్రాల నుంచి టెక్నీషియన్లను తెప్పించుకునే వెసులుబాటు కల్పించాలి, షూటింగ్ ఎక్కడ జరిగినా రేషియో అనేది ఉండకూడదు, సెకండ్ సండే ఫెస్టివల్స్ లో వర్క్ కి మాత్రమే డబుల్ కాల్ షీట్, మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్ షీట్, ఈ 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెప్తే అప్పుడు వేతనాల పెంపు గురించి ఆలోచిస్తామని అంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు మరో చర్చకు కూడా తెరలేచింది. చిరంజీవి, బాలకృష్ణ వీరెవరిలో ఇండస్ట్రీ పెద్ద అయ్యే అవకాశం ఉంది అన్న చర్చ సైతం జరుగుతోంది. చిరంజీవి అనేదాన్ని బట్టి చూస్తే ఇది నిర్మాతలు, కార్మికుల సమస్య కాబట్టి వారే తీర్చుకోవాలని అంటే, బాలకృష్ణ మాత్రం ఇటు నిర్మాతలు, అటు కార్మికులు ఇద్దరికీ న్యాయం జరగాలని అన్నారు. మరి వీరిలో పెద్ద కాదగిన అర్హత ఎవరికుంది అన్నదొక సస్పెన్స్ గా మారింది. చూడాలి ఈ కృష్ణానగర్ సినిమా కష్టాల వేత ఎక్కడ వరకు వస్తుందో.